ఈరోజు సాహిత్య చర్చ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యులు, మరి ఈ యొక్క ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నుండి మరొకసారి అవకాశం కొరకు మనందరి ముందుకు వచ్చినటువంటి పెద్దలు ధర్మపురి అరవింద్ గారికి, మరి అదేవిధంగా మరొక అతిథి మరి అర్బన్ శాసనసభ్యులు గౌరవ పెద్దలు ధన్పాల్ సూరన్న గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్పొరేటర్లకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి పుర ప్రముఖులకు, పెద్దలకు, మరి ఈ యొక్క ఛాయ్పే చర్చ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఎంపీ గారు ఇప్పటి వరకు అన్ని దగ్గరల కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటంటే, ఇక్కడ ఉన్న సమస్యలతో పాటు మరి మనం ఏం చేయాలనే ఆలోచనతోటి కూడా మీ అందరితోటి ప్రతిరోజు పొద్దున ఛాయ్పే చర్చ కార్యక్రమం పెడతా ఉన్నారు. మీ సూచనలు, సలహాలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా గౌరవ పెద్దలు అరవింద్ ధర్మపురన్న గారిని కోరుతా ఉన్నారు. జై శ్రీరామ్. బాబు మనీష్, రెండో మైక్ కూడా ఉందా? ఉన్నదా? ఛాయ్ పే చర్చల ఛాయ్ కనబడతలేదు. రెండో మైక్ ఇవ్వండి. ఇది కేవలం ఇది మన వదిలే సాయిల్వా ఎవరైనా మాట్లాడాలంటే దయచేసి మాట్లాడండి. ఆ రెండో మైక్ తీసుకురండి అమ్మా. వెనక జాగా లేకపోతే ఇటు దిక్కు వచ్చేయండి. ఇటు దిక్కన్నా వచ్చేయండి. మీడియా కొంచెం వెనక్కి పోతే అందరు కనబడతారు. మీకు ఎట్లా జూమ్ ఉంటుంది, కొద్దిగా వెనక్కి పోతే అందరు కనబడతారు. వాయిస్ కూడా వస్తుంది, మైక్ ఉన్నది. కొద్ది పర్వాలేదు, మెల్ల సరిపోతుంది. కొద్దిగా అందరూ క్షమించాలి. పొద్దున్నే కొంచెం ఈ ప్రాంతానికి వస్తున్నాం, ఛాయ్పే చర్చ కార్యక్రమం మన దగ్గర ఉన్నదని చెప్తే వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ ఐటీఐ గ్రౌండ్కి పిలిచి వాళ్ళకు 15-20 నిమిషాలు వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎవరే మాట్లాడతలేరు. ఏం సమస్యలు లేకపోతే అట్లీస్ట్ మోడీ గారిని అన్న పోడండి. మైకేది లేదా మాట్లాడదలుచుకుంటే ఇడికి రాండి లేకుండా లేదు కూర్చొని మాట్లాడు. ఈరోజు మనందరి ప్రియతమ నాయకులు ఎంపీ గారు మళ్ళీ కాంటెస్ట్ చేయబోతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ మనందరికీ ఛాయ్పే చర్చ సందర్భంగా శివాజీనగర్ చౌరస్తాకి విశేషించినటువంటి పెద్దలు ధర్మపురి అరవింద్ గారికి, అదేవిధంగా మనందరి అభిమాన నాయకులైనటువంటి నిజామాబాద్ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు సూరన్న గారు, మరి ఈ ప్రాంతం నుంచి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఛాయ్పే చర్చ సందర్భంలో ఒక విషయం చెప్పదలుచుకుని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్య అది ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి శివాజీనగర్లో ఉన్నటువంటి 100 ఫీట్ల రోడ్ ఇది, దీనికి పూతవేటు దూరంలోనే మళ్ళీ ఒక 100 ఫీట్ల రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 1972లో 100 ఫీట్ల రోడ్డు మంజూరు చేసిన తర్వాత ఇప్పటికీ 60 సంవత్సరాలు అవుతుంది. 100 ఫీట్ల రోడ్డు కాలేచాలన్న. అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంటే 100 ఫీట్ల రోడ్డు ప్రకటించిన తర్వాత అవన్నీ ప్రైవేట్ ల్యాండ్,
అంటే వర్ణి రోడ్ నుంచి తీసుకుంటే అక్కడ వినాయక్ నగర్ వైపు కూడా ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని ప్రైవేట్ ల్యాండ్స్. వీళ్ళందరూ చాలా మంది పేద ప్రజలందరూ వాళ్ళ బిడ్డల పెళ్లిల కొరకు వాళ్ళ పిల్లల లేకపోతే ఇల్లు కట్టుకుందామని ఆలోచనతో వాళ్ళందరూ అక్కడ మరి ప్లాట్లు కొన్నారు. ఆ ప్లాట్లు కొన్న తర్వాత 100 ఫీట్ల రోడ్డు ప్రకటించడం వల్ల ఎవరికి పర్మిషన్ రాక ఇల్లు కట్టుకోలేక పిల్లలకు పెళ్లి చేయలేక పిల్లలకు చదివించలేక చాలా అవసరం పడుతున్నటువంటి సమస్య. అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ 100 ఫీట్ల రోడ్డు అక్కడ 100 ఫీట్ల పూతబెట్టి దూరంలోనే ఇది అవసరం లేదు కాబట్టి అక్కడ దేవాలయాలు అయిపోయినాయి, చాలా వరకు ఇల్లు అయిపోయినాయి కాబట్టి అన్న ఇది పాత సమస్యనే. దీని అలైన్మెంట్ ఆపించినాము, అలైన్మెంట్ చేంజ్ చేపిస్తాము. సో అది పాత మాస్టర్ ప్లాన్ కాబట్టి రివైజ్ మాస్టర్ ప్లాన్ లో అలైన్మెంట్ మార్పిస్తాం. ఆల్రెడీ మా దృష్టిలో ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ సంతోషం వ్యక్తం చేశారు. మీ పట్ల అందరూ అన్ని ప్రభుత్వం మోసం చేసినా మీరు ఆ మాట ఇచ్చినందుకు మీకు ఈ ఏరియా నుంచి మంచి మెజార్టీతో మేము గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా ప్రజల తరఫు తెలియదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జనరల్ లోకల్ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడన్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం. దగ్గర పెట్టి చెప్పండి, పర్వాలేదు చెప్పండి. అది కంప్లీట్ చేయాలని మనం కోరుకుంటాం. చూస్తా, రోడ్డు చూస్తా. विरोध पर मोदी सरकार, विरोध पर इस बार 400 पर, अब की बार विरोध पर ప్రజలకు నమస్కారం. మా 50 జిల్లాలో అంటే బారిష కూడా మొత్తం మంచిగా చేసిండు, అంతే జరుగుతున్నది. దయచేసి పెద్దలకు మనకి ఎవరైనా మాకు ఫంక్షన్ వివాహ మహోత్సవంకు మాకు ఫంక్షన్ చేస్తారు. ఇంతకుముందు నాయనగారి పేరులో కూడా మేము చెప్పుకున్నాము, ఇప్పుడు తమరు కూడా చెప్తున్నాము. దయచేసి మాకు ఫంక్షన్ హాల్ మంజూరు చేసి ఒక ఫంక్షన్ హాల్ కట్టేవాల్సిందిగా మనం. ఏం ఫంక్షన్ హాల్ అన్న? నేను 100 ఫంక్షన్ హాల్లకు పైసలు ఇచ్చిన, మీరు కూడా రిప్రజెంటేషన్ మీకు కూడా ఇస్తా. మాకు ఇయ్యలేదు, మరి అడగకుంటే ఎట్లా వస్తుంది అన్న? ఇప్పుడు దయచేసి గెలిచేయాలని చెప్తున్నాం సార్. ఈ ఛాయ్ పర్చేస్ చేసినటువంటి అతిథి ముఖ్య అతిథులు ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి జై శ్రీరామ్. రాజధాని చూడక ఏంటో ఇప్పుడు ఈ జనరేషన్ ఎక్కడ రావడం కారణంగా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కూడా చాలా ఏర్పడుతుంది. ఈ ట్రాఫిక్ ఇబ్బంది ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి కూడా ఇక్కడ మన హుషాబాద్ అభివృద్ధిగా కూడా అక్కడ కూరగాయల వచ్చారు. ఈ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎట్లంటే అక్కడ కూరగాయలు అమ్ముకోవడానికి అక్కడ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేయడం కారణంగా అక్కడ ప్రభుత్వము అధికారులు సరిగా చేయకపోవడం కారణంగా అది పెద్ద నిరుపయోగం ఉన్నది. ఆ కూరగాయల యాడ్ని ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఉన్నటువంటి ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే ఆ కూరగాయల మార్కెట్ చేసినట్లయితే ఇక్కడ ట్రాఫిక్ అనుకుంటాము. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ 2 వీలర్స్ ఇక్కడ డైవర్స్ చేశారో ఈ డైవర్స్ కోసం ఇక్కడ రోడ్డు హై వెహికల్స్ ఇక్కడ ఒకసారి సతీష్ బాబు గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని ఎగ్జిబిట్ రోడ్డు వేస్తామని చెప్పేసి శివాజీ నగర్ నుంచి గాంధీ నుంచి ఇక్కడ డివైడ్ చేయడం కారణంగా ప్రజలందరూ వ్యతిరేకించి పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం కారణంగా ఇక్కడ డివైడ్ పెద్ద చేయడం జరిగింది. ఆ తర్వాతనే అక్కడ అండర్ బ్రిడ్జ్ రోడ్ విషయం కూడా ప్రతిపాదన కూడా పెండింగ్ జరిగింది. వీటన్ని దృష్టిలో ఉంచుకొని హై వెహికల్ ఏవైతే లారీలు, బస్సులు
ఫోర్ వీలర్స్ అవుతుంది, ఓన్లీ కారు ఆటోలు మాత్రమే ఈ శివాజీ నగర్ పెద్ద పెద్ద రోడ్గా ఇప్పించేసి ఇటువైపు నుంచి రాజగిరి ఇట్లా ఇక్కడ జూనియర్ కాలేజ్ మీదుగా అక్కడ హజార్ ఇక్కడ కిల్లా రోడ్ మీదుగా అక్కడ బస్టాండ్ వైపు మనిపిస్తే బాగుంటుందని చెప్పేసి ట్రాఫిక్ అంతరాన్ని మాకు సౌకర్యం కల్పిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకా సభాయ నమః. పెద్దలు ఎంపీ అరవింద్ గారు, స్థానిక ఎమ్మెల్యే గుప్తా గారు, ఇక్కడ సమస్యల గురించి ఇవి మన ఇక్కడ దాకా చాలా మంది సమస్యల గురించి చెప్పారు. ఇవన్నీ మనం ఈ సమస్యలు మనమే కలుసుకుంటే పరిష్కరించగలుగుతాం. దానికి ఎమ్మెల్యే స్థాయిలో వచ్చినటువంటి వాళ్ళు, ఎంపీ స్థాయిలో వచ్చినటువంటి వాళ్ళు పరిష్కరించే సమస్యలు కావాలని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రస్తుతం బర్నింగ్ టైం ఏం నడుస్తుందో మనకు ఏం కావాలి. ఎందుకంటే చాలా సంతోషం కలవడం అనేది పెట్టండి. ఎందుకంటే మనకు రోజు ఉన్నటువంటి సమస్య అంటే మనం వాళ్ళ స్థాయిలో పరిష్కరించేటువంటి సమస్యను వాళ్ళ ముందర పెట్టాలి. కమ్యూనిటీ ఆఫీసు, కూరగాయల మార్కెట్లు, ఇవి మనం తలుచుకొని బిడ్డ ఇక్కడ పబ్లిక్ అస్తమవుతుంది, ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎట్లా పక్క జరిపిస్తాడు ముచ్చట గారు. కాకపోతే మనకు మన పిల్లలు మనము దాదాపు 70 ఏళ్ల నుంచి పట్టినటువంటి చెదలు తిరిపేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకటే చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే నేను అనేటటువంటి ఒకటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని సంతోషంతోనే కాదు, దాంతో పాటు చెదలు జరుగుతున్నాయి. చెదలు దయచేసి మీరు అందరికీ నేను చెప్పేటటువంటి ఏంటంటే డైరెక్ట్ గా అర్థమవుతుంది, అర్థమైతలేదు. ఎందుకంటే పాపం వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ మనతో చర్చ చేస్తున్నారు. ఈ సమస్యలు మనం మన గల్లీ తెలిసి చిన్న సన్మానం చేసి మన గల్లో చెప్పుకుంటే కదా, వాళ్ళ స్థాయిలో అవసరం లేదు. దీనికి అధికారులు ఉన్నారు, సమూహం ఉంది. ప్రధానంగా మన ఉద్దేశం జెండా ఏముంది మనకు కావాల్సిన సమస్య మీద కింది నుంచి కూర్చుని నీటికి పోకుండా ఉండాలి. కనీసం దానికి మనం ఏం చేయాలి, దానేటటువంటి ప్రయత్నమే కావాలి. ఎందుకంటే ఇంకో 10 రోజులు 15 రోజులు మనం మే 13వ తారీఖు నాడు మన డిసిజనే ఉన్నది. కేవలం మాటలు కాదు, చేతలు కాదు మనకు కావాల్సినటువంటి. ఇది మాటలు ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు మనం చూసేటువంటి వచ్చినటువంటి రాజకీయ పరంగా వచ్చినటువంటి అంతా మనకు శత్రువులు ఎవరు లేరు చేసేటటువంటి వాళ్ళంతా. మనలో మన శత్రువులు ఇంకోరు కాదు. ఇప్పటిదే కాదు, ప్రతాపరెడ్డి కాలంలో కూడా మహమ్మదీలకు సంబంధించినటువంటి సైన్యాలు వస్తుంటే కూడా ప్రతాపరెడ్డి సైన్యాలు చాలా కొట్టిండ్రు. కానీ మనలో మనకు వెన్నుపోటు వచ్చేది. కాబట్టి మనం ఏంటంటే కులాల వారిగా మతాల వారిగా విడదీసుకోవడం. భారతీయ జనతా పార్టీ అంటే కేవలం హిందువులు అనేటువంటి భావన తీసుకొస్తున్నారు, దానికి పుష్పమాల పెడుతున్నారు మొత్తం. ఇక్కడ ఎక్కడ కూడా నేను ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా ఉన్నప్పుడు కూడా కాదు, కార్యకర్తలు ఎందుకంటే ఎప్పుడు చూసినా కానీ కూడా ఒక పార్టీని మతపరంగానే అలా ఆలోచించకూడదు. ఎందుకంటే ఇక్కడ దేశాన్ని పరిపాలించేటటువంటి సమయంలో ఒక రాజుకి ప్రజలందరూ సమానం. కాబట్టి మనకి ఇక్కడ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే వచ్చేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్, పార్లమెంట్ లో ఏం చేస్తే దేశం క్షేమం ఉంటుందో ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చేటటువంటి నిర్ణయం, మనం చేసేటటువంటి న్యాయం, మనం చేసేటటువంటి ధర్మం, మనం చెప్పేటటువంటి సత్యం, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి పార్లమెంట్ లో కాదు భారతదేశాన్ని ప్రభావితం చేస్తాయి, తద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. మన సమస్య ఏదైనా ఇంట్లో కొట్లాడుకోవచ్చు, వచ్చేది కనుక్కున్నా కొట్టుకున్నా, కానీ పక్క దేశాలు మన దేశం కలవదు. ఏది తోడు మనం ఏది పెట్టద్దు, మనమంతా భయపడాలి. అంటే అలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మీరందరూ చాలా నాకన్నా పెద్దవాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు. ఇంపార్టెంట్ సమస్యలు చెప్పడం జరిగింది. ఇందులో ఒకటి, ఏ సమస్య కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాకు చిన్నది పెద్దదని కాదు, అన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురండి, ఇబ్బంది ఏం లేదు. అయితే మీరు అన్నట్టు ఎవరది సెల్ఫీలా, ఎవరితోటి సెల్ఫీలు, మరి లొల్లి పెట్టడే నువ్వు సెల్ఫీలకి.
అయితే ఒక ఉదాహరణ చెప్తానండి. నిజామాబాద్ పట్టణానికి 100 కోట్ల అమృత్ స్కీమ్ కింద ఫండ్స్ వచ్చినాయి. అది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి ఇవ్వడం జరిగింది. 100 కోట్లలో 90 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథకి మళ్ళిచ్చింది. అందులో డ్రింకింగ్ వాటర్ కి 10% కానీ 15% కానీ వాడాలి. అంటే దాని డబ్బులతో పాటు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా ఇస్తుంది, ఇట్లా మీరు వాడుకుంటే బాగుంటుందని. కానీ ఇక్కడ రాగానే 90 కోట్ల నిధులు కేవలం మిషన్ భగీరథకి మరలిచ్చిండ్రు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు మరలిచ్చిండ్రు. ఆ నీళ్ళు వచ్చేది లేదు. ఆ పైప్ లైన్ నీళ్ళు ఎప్పుడు వస్తాయో కేసీఆర్కి తెలుసు అనుకున్నాం, కానీ ఆయన కూడా వెళ్ళిపోయాడు. కాబట్టి ఇటువంటివి ఏదైతే మీరు అన్నారో చెదలు కింది నుంచి పైకి పోవద్దని, చెదలన్నవి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కింది నుంచి పైకి పోయేది ఆగిపోయింది. ఏదైతే పైసలు పైకెళ్ళి కిందికి వస్తున్నాయో దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలా, అది వినియోగించలేరు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు పెండింగ్ లో ఉంటున్నాయి. ఈ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ దీనికి సఫిషియెంట్ నిధులు అన్ని ప్రాంతాలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వల్ల వాళ్ళ ప్రయారిటీస్ సరిగా లేకుండా, వాళ్ళ నియత్ సరిగా లేకుండా, వాళ్ళు కరప్షన్, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, ఈ 2-3 పేటెంట్ ప్రాజెక్టులు పెట్టుకుని ఉన్న ఫండ్ అంతా దానికి డైవర్ట్ చేసుకుని అక్కడి నుంచి కమిషన్లు మింగి, ఇటువంటివి స్ట్రీమ్ లైన్ కావాలంటే మీ అందరికీ పార్లమెంట్ లో ఏదైతే జోష్ చూపించి నరేంద్ర మోడీ గారు ఎన్నుకుంటారో, రేపొచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ అసెంబ్లీలో కూడా మీరు భారతీయ జనతా పార్టీ మీరందరూ కూడా బీజేపీ ఎమ్మెల్యేని ఎన్నుకున్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సో గల్లీ మే బి మోదీ హోనా, ఢిల్లీ మే బి మోదీ హోనా, అప్పుడు పూర్తి స్థాయిలో యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ అయినట్టు అవుతుంది. చెదలు మొత్తం చచ్చిపోతాయి. అప్పుడు అక్కడైతే ఢిల్లీ అయితే మేము మోడీకి ఎత్తాం, గల్లీ అయితే ఆలోచిస్తామంటారు చూడు, అది తప్పు. గల్లీ అయినా ఢిల్లీ అయినా మనదంతా మోడీ కుటుంబం అనాలి. అప్పుడు మీరు అన్నది పాయింట్, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. Namaskaram, sir. Sir, as a Hindus, we are supporting BJP party. Then, as a students, we are what to doing with me? You mean as a student, you are asking me what to do? Job. So, for an example, I welcome you to this program. What are you studying? Completed. Degree completed. So everybody, it is obvious that everybody cannot get government employment. So private employment is another option. And Atmanirbhar, self-reliable. Kosamu, Modi ji has come up with various schemes like Mudra loans, employment guarantee program, nowadays Vishwakarma Yojana for Kulavruttulu and Chetivruttula Vala Kosamu, Startup India, Stand Up India, depending upon your eligibility, your qualifications, kindly go ahead. They were about, in last 10 years, 2,600 crores of Mudra loans have been disbursed in Nizamabad Parliament. So, right from small scale street vendors, during COVID, Swanidhi program was launched, right from 10,000 rupees to 50,000, 25,000 rupees on different, in a phased manner. 10,000 you take, paid back, you are eligible to get 20,000 and so on and so forth. Vishwakarma Yojana also from 5 lakhs to 50 lakhs. Mudra loans also can lead up to half a crore or more. So here, these things, once you develop as a small scale entrepreneur, then once you pay back the loans, then you can approach the banks also. They will also fund you, looking at you as a successful entrepreneur. If you carry a business mindset, so these are the options government has created for you, central government. Private
there are plenty of now every day you must be saying how infrastructure is growing in this country, how investment, foreign direct investments, and all these lakhs of crores of various projects, they also create lakhs of employment. So that could be through private sector, that could be through outsourcing sector. System at central government transparently is running since last 10 years, but state government lo ivalati varaku gata 10 samvatsarala nunchi there was no proper notification. That actually this generation's biggest bad luck is TRS government being in rule between 2014 and 24. It has ruined half generation in this state of Telangana. That is a very unfortunate thing. So we hope that BJP would have formed government here and could rectify part of it at least, but Congress government has come, but we don't see any change in last 5 months. Kabatti Telanganaki పట్టిన మా అన్న ఆడ వెనుక మాట్లాడినట్టు ఏదైతే చీడ పురుగులు ఉన్నాయో ఒక చెదలు పోయినాయి అనుకుంటే ఇంకో రకమైన చెదలు పడుతున్నట్టున్నాయి. దీనికి మార్గం ఒకటే, నిజామాబాద్ అర్బన్ ప్రజలు ఆలోచించినట్టు తెలంగాణ ప్రజలందరూ ఆలోచన చేసి గల్లీ మే బి మోదీ, ఢిల్లీ మే బి మోదీ అనుకున్న రోజు ఇదంతా కూడా స్ట్రీమ్ లైన్ అవుతాయి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. నిజామాబాద్లో అతి ముఖ్యమైన కిల్లా రామాలయం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, దాన్ని ఆపాలి సార్. ఒకటి, ఇక రామాలయానికి డెవలప్ చేయడానికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కట్టుబడి ఉన్నారని తెలుసు, కానీ దాన్ని ఇప్పటి నుంచే మొదలుపెట్టి దాన్ని అన్యాక్రాంతం కాకుండా చూడాలి. అదేవిధంగా రోడ్డు మార్గం కొద్దిగా సరిగా లేదు, ఇప్పుడే మనం ఆ రోడ్డు మార్గం చేయాలి. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మీ ద్వారా అది అయిపోతాయి. ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఇప్పటికి ఉండేటట్టు ఒకటి చెప్పాలని చెప్పి కోరుతున్నాం సార్. ధన్యవాదాలు. సో ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి కూడా మీకు తెలుసు. ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి కూడా తెలుసండి. బలంగా ఒక్కటై ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలన్నా కూడా మీకు తెలుసు. ఆ ఒక్కటి అవ్వటం కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే ఈ మధ్య ఒకటైతా ఉన్నారు. కాబట్టి దయచేసి ఒక్కటిగా ఆలోచన చేసి ఒక్కటిగా ఓటేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. అన్న జయశ్రీరామ్, చాయ్పై చర్చకు ముఖ్య అతిథి అరవింద్ అన్న, సురేణ గారు ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, కిల్లా రామాల వెనుక మసాన వాటిక అనేది చాలా అన్ని కులాలకు సంబంధించింది. దాని జాగాలో కబ్జాలు అవుతున్నాయి, ఇంతకుముందు కూడా కబ్జా అయ్యాలి. దాని డెవలప్మెంట్ గత గవర్నమెంట్ ఏం పట్టించుకోదు. ఇప్పుడు మీరున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఆ మసాన వాటికని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నీకు డెవలప్మెంట్ అడిగినవా లేకపోతే కబ్జాలు గురి కాకుండా ఆపమని అడిగినవా? కబ్జాలు అవుతున్నా అన్న, మరి డెవలప్మెంట్ కూడా ఫస్ట్ కబ్జాలు డెవలప్మెంట్ ముచ్చట. కబ్జాలు ఆపనీకి ఏం చేసింది చెప్పు. కబ్జా చేసి ఆల్రెడీ మన కబ్జాలు ఆపనీకి మీరేం చేసింది చెప్పండి. ఇప్పుడు మేము కమిషనర్ కి రిప్రజెంటేషన్ కూడా చేశాము. ఇంతకుముందు ఫినిషింగ్ చేశారు. ఒక 5,000 మందిని చెలో, అది ఏం ఏరియా అది? కిల్లా రామాలయం చెలో అని ఈడికెళ్ళి ఆడదాకా మార్చి పెట్టు. ఒక మార్చి తీసినామంటే మొత్తం ఎక్కడిదక్కడ సక్క అవుతుంది. మొత్తం అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా వస్తుంది, ఆగుతుంది. అది కాగితం ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం దాని చెత్త పుట్టలు వేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెత్త పుట్టలు వేస్తుంది. అది ఎందుకంటే అది బార్డర్ మీద ఉన్నది. బార్డర్ మీద ఉన్నది కదా. మరి ఇనాగ్రేషన్ కాకముందు ఇనాగ్రేషన్ చేసామని ఫోటో కూడా పెట్టారు. ఈడ తిరుగుతా ఉంటే అది బార్డర్ ఉన్నట్టు, ఎల్ఓసి ఉన్నట్టు, పిఓకే ఉన్నట్టు అనిపిస్తా ఉంటది. ఇవన్నీ బంద్ కావాలంటే ఒకటి కండ్రి నేను వస్తా, కలిసి నడుద్దాం. 5,000 మంది తయారు కండ్రి, ఎట్లా సమస్యల పరిష్కారం కావచ్చు చూద్దాం. అది మన ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఎలక్షన్ కోడ్ లో కాకుండా వారు కొందరు ఓపెనింగ్ చేసినట్టు ఫోటోలు పెట్టి రోడ్ చాలు చేసేసారు. ఎలక్షన్ కోడ్ లో చేయొద్దు కదా. ఏమైందా? కేసు అయితే అవుతుంది నీ మీద. ఏమైతుంది? ఎలక్షన్ కోడ్ లో కబ్జాలకు వ్యతిరేకంగా కొట్లాడొద్దని ఏం లేదు కోడ్ల.
బ్రిడ్జి ఓపెన్ చేసేసారు అన్న ఎలక్షన్ కోడ్ లో కూడా. ఏం ఓపెన్ చేశారు? మనం కలెక్టర్ గారికి కూడా కాంప్లైంట్ ఇస్తున్నామన్నా కోడ్ ఉన్నందుకు. ఆ తర్వాత అది దాని మీద యాక్షన్ తీసుకోబడుతుంది. जय श्री राम, जय श्री राम। आपकी बात, आपकी बात। जय श्री राम। मैं रुंगा मन टिफिन ले। जय श्री राम, जय श्री राम। आपकी बात, जय श्री राम। అన్నా నమస్కారం అన్న. ఇప్పుడు ఇందాక బ్రదర్ సోదరుడు చెప్పింది బాబా సాబ్ గుడి వెనుక 3.5-4 ఎకరాల స్థలం ఉన్నది మా పెద్దమ్మ గుడిది. దాన్ని గత 40 years నుంచి వాళ్ళు ఇక మన మిత్రులు చూసానికి మర్యాద వాళ్ళు కబ్జా చేసారు. దాన్ని పోరాటం చేసి దాన్ని మొత్తం సర్వే చేయించి ఆపితే 3 ఎకరాల 3 గుంటలు వెళ్ళిందన్న. మొత్తం ఇంకా పోన్ ఎకరు మొత్తం కబ్జా చేసుకున్నారు పెద్దమ్మ తల్లి గుడిని. దాన్ని మన ఎండోమెంట్ ఫండ్స్ నుంచి ఒక 50 lakhs రూపీస్ తీసుకొచ్చిన. నా మీద పెద్ద టార్గెట్ పెట్టిరన్నా, దయచేసి నన్ను మీరు పెట్టుకోండి. వాళ్ళందరూ భయపడి ఎవరు రాలేదు. అయినా ఫిరిపి హైదరాబాద్ లో భాగ్యనగరం గుడి, భాగ్యలక్ష్మమ్మ గుడి ఎట్లా సిటీలో చార్మినార్ పక్కన ఎట్లా ఉందో ఈ మైనారిటీస్ ఏరియాలో కూడా మన పెద్దమ్మ కూడా 3 ఎకరాలతో నిర్మిస్తున్నాం. నిర్మాణం కూడా జరుగుతున్నది. ఆల్రెడీ 2nd floor కూడా పడ్డది. లలితాంబ గుడి కంటే చాలా పెద్దగా ఉంది కాబట్టి మధ్యంతరం అయిపోయింది. దయచేసి ఆ 3.5 ఎకరాల స్థలం నేను రికార్డుకు ఎక్కించాను సార్ ఆన్లైన్ లో. ఇప్పుడు మధ్యంతరం అయిపోయింది. దాన్ని దయచేసి మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఎందుకంటే అది ఇప్పుడు సుమారుగా ఇంకా కావాలంటే 2.5 కోట్ల దాకా పడుతుంది. అంటే దాదాపు 3.5 ఎకరాల గుడి కట్టాలంటే అది ఆల్రెడీ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. కాబట్టి దయచేసి ఆ ఏరియాలో ఎవరు రావాలన్నా భయపడుతున్నారు. ఆ గుడి నిర్మాణం అయితే కొంచెం మన హిందువులు అందరూ పూజలు బోనాలు కానీ పండుగలు కానీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి దాని మీద మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని మాకు న్యాయం చేస్తారని, ఆ గుడికి కూడా ఆ తల్లికి కొంచెం మీరు ఆదుకోగలరని నాకు జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ గారైన అరవింద్ అన్న గారికి, అలాగే అర్బన్ ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ గుప్తా గారికి, అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ఉన్నవారందరికీ ధన్యవాదాలు. సమస్య ఏంటిదంటే, నేను మహాగణపతి దేవాలయం బొండంపల్లి దగ్గర గత 14 సంవత్సరాలు నిర్మాణం చేయించాను. అక్కడ ఇప్పుడు ఒక కేంద్ర విశ్వవిద్యాలయంలో ఒక శనేశ్వరుడి విగ్రహం ఉంది సార్. శనేశ్వరుడి విగ్రహం కేంద్ర విశ్వవిద్యాలయం కాంపౌండ్ వాళ్ళకు అక్కడ స్థలం శనేశ్వరి మేము పూజలు చేసేవాళ్ళము. అక్కడ పుట్ట ఉంది, ఒక 7 అడుగుల పాము కూడా తిరుగుతూ ఉంటాయి, నాగు పాము. ప్రతి సంవత్సరం కూడా పూజల కార్యక్రమం జరుగుతూ ఉంటాయి, చేయిస్తాను. ఇప్పుడు చేయడానికి వాళ్ళకి నేను చెప్పాను, ఇక్కడ మాకు కేటీ వాళ్ళని కంటిన్యూగా శనీశ్వర పూజలు జరుగుతాయి, ఎవరు మీకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ మీరు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు ఆఫీసర్స్, రేపు అక్కడ ప్రమాదకరం జరిగితే శనీశ్వరికి పూజలు చేయకపోతే అని చెప్పారు. పై ఆఫీసర్ వరకు నేను తిరిగాను, చాలా చెప్పారు కానీ వాళ్ళు వినిపించుకోలేదు. కాంపౌండ్ వాళ్ళు మొత్తం కట్టేసిన గేట్ ఇస్తా అని చెప్పి గేట్ కూడా కట్టలేదు, వాళ్ళు గేట్ కూడా కట్టలేదు పూజ చేయడానికి. అది ఇప్పుడు నాకు పూజ చేయాలనుకుంటే నాకు కొద్దిగా మీ ఒక సహకారం కావాలి. డైలీ పూజ చేస్తే భక్తులు కూడా వస్తూ ఉన్నారు, ఆ మీటి వెంటనే మీరు వచ్చిన వాళ్ళు అన్నారు. అలాగే కిల్లా ప్రాంతంలో కొద్దిగా అలతడి బాగుంది, దాన్ని కూడా జర కంట్రోల్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా. మీ ద్వారా నాకు తొందరగా చేసి శనేశ్వరికి చేస్తే నాకు బాగుంటే పూజా కార్యక్రమం జరుగుతాయి సార్. మీ వల్ల అవుతుంది సార్, తప్పకుండా కేకులు ఇస్తున్నాం కాబట్టి. అట్లా సార్ గాంధీ చౌక్ ఉందా మనకు కుమారవెల్లి పోవాలంటే గంజికెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరం జరుగుతున్నది. అక్కడ ట్రాఫిక్ అంతరాయం, ఇక్కడ బండ్లు వాళ్ళు అక్కడ పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ అంతరాయం రాకుండా కూడా అదొకటి సార్. మళ్ళా నాగరంకి వెళ్ళే 5th టౌన్ దగ్గర బ్రిడ్జి ఉంది, అది చాలా పెద్దగా చిన్నగా అయిపోయింది, అదే వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఎప్పుడెక్కడ ఏం యాక్సిడెంట్ అయితే తెలియలేదా ఉంటుంది, దానిపైన శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. జయ శ్రీరామ్. अभी बोलो ये इशू जो बात
అందరికీ కప్పు తీసేది. అందరికీ జై శ్రీరామ్. సమస్యలను కూడా చాలా సమస్యలు ఉంటాయి, నాకు కూడా తెలుసు. ఎందుకంటే అన్నగారు చెప్పినట్లు ఇది బార్డర్ ఏరియా, ఇది దానికి ఒకటే పరిష్కారం, మన యూనిటీ పెరగాల. వాళ్ళందరూ ఒకటవుతున్నారు, మనం ఇంకా ఒకటవుతుంది. మొన్నటి ఎలక్షన్లో 75,500 ఓట్లు మీ అందరి ఆశీర్వాదంతో పొందడం జరిగింది. ఈసారి 1,00,000 ఓట్లు అర్బన్ నుంచి మనం వేపియాలి. మళ్ళీ స్థానిక ఎన్నికలు ఢిల్లీ గల్లీ మే అంటే రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా మనం గెలుచుకుంటే మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా తీరుతాయి. ఎందుకంటే సార్ చెప్పినట్లు మన దాంట్లోనే ఐక్యత పెరగాలి. తప్పకుండా మీ అన్ని సమస్యల్ని మేము దృష్టిలో పెట్టుకుంటాం. చెప్పే అన్ని అందరూ కూడా ఈ కబ్జాలు కిల్లా చుట్టుముట్టే తిరుగుతూ ఉంటుంది. అది తప్పకుండా దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెడతామని తెలియజేస్తాం. ఇలా 10 ఏళ్ల నుంచి మోడీ గారు ఒక లీవ్ తీసుకోకుండా 15-18 గంటలు పనిచేస్తున్నాడు. అన్నగారు ఒక చిన్న కరప్షన్ లేకుండా, అవినీతి లేకుండా అభివృద్ధి కోసం ఆర్నించి కష్టపడుతున్నారు. జర మోడీ గారి గురించి ఎవరైనా చేసిన విజయాలు చెప్తే కూడా గమ్మత్ బాగుంటుందని తెలియజేస్తాం. జై శ్రీరామ్. మన నిజామాబాద్ ప్రజల అదృష్టం ఏంటంటే అవినీతి లేని, కరప్షన్ లేని లీడర్ దొరికిండు మనకు. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ పోయినా, ఏ లీడర్ దగ్గరకు పోయినా ఏదైనా పని పోతే ఇన్ని తీసుకురా అన్ని తీసుకురా అనే పరిస్థితులు ఉన్నాయి రాజకీయ పార్టీలలో. కానీ మన అదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల కింద మనకు ఇంత మంచి లీడర్ దొరికిండు. ఇది మన అదృష్టంగా భావించాలా. ఇంకోటి ఏంటంటే అన్నకు మరొకసారి అవకాశం ఇచ్చి మన ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా మన ధన్పాలన్నకు మనం ఏ విధంగానైతే ఎలక్షన్ లో ఓటింగ్ చేసి మెజార్టీ ఇచ్చినామో దానికి ఇంకా మన హిందువుల లోపల ఇంకా ఐక్యత పెరిగి మనం ఒక్కలమే కాదు, మన ఇంటి పక్కల ఇంటి ముంగట ఎవరైనా సరే వాళ్ళ లోపల మన హిందుత్వం ఏంది, మన ఐక్యత ఏంది అనేది తెలుపుకొని దింపుకొని తీసుకుపోయి మనం ఓటేపించే బాధ్యత మనం నెత్తి మీద పెట్టుకోవాలా. ఇప్పుడు అన్న మిగతా వాళ్ళు సమస్యలు చెప్పారు, గుడులు కబ్జాలు అవుతున్నాయి, ఆ కబ్జాలు అవుతున్నాయి, ఈ కబ్జాలు అవుతున్నాయి. మన ఐక్యత లేకనే ఇవన్నీ కబ్జాలు అవుతున్నాయి. మన ఐక్యత ఉంటే ఏ కబ్జా కూడా రాదు, ఎవరు కూడా రారు మన ప్లేస్లకు. మనమే ఐక్యత లేనప్పుడు ఇంట్లో అన్నదమ్ములు కొట్టుకుంటే వేరే లక్షల్లో పుల్ల పెడతాం. ఇది కూడా అదే సమస్య. మన అందరం ఒకటి ఉంటే వేరే వచ్చి ఎవరు కూడా ఏలు పెట్టారు. ఇప్పుడు ఏంటంటే మనం ఒకటి మనం ఏదున్నా ఒక్కటై మన ఐక్యతను చాటుకొని మనం భారతీయ జనతా పార్టీ ఓటేసి నరేంద్ర మోడీ గారిని గెలిపించుకోవాలా, అరవింద్ అన్నని గెలిపించుకోవాలి. జై శ్రీరామ్. भारत माता के, भारत माता के, अब की बार అందరికీ నమస్తే అన్న. ముఖ్యంగా మన ఎంపీ సాబ్ అరవింద్ అన్నకి, అలాగే ధన్పాల్ సూర్యనారాయణకి నమస్కారం. 5 నిమిషాలు అన్న, ఒకటే విషయం నేను చెప్పదలుచుకున్నా. మన నిజామాబాద్ జిల్లాను ఇందూరు జిల్లాగా మార్పేయాలన్న. ఇది ఒక్కటే ప్లీజ్, దయచేసి నిజామాబాద్ జిల్లాను ఇందూరు జిల్లాగా మార్పించి ఇది ఒకటి మీరు ఉన్నంతలో, మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఎంపీగా ఉన్నారో మళ్ళీ తర్వాత మీరే గెలుస్తారు. మీరున్న హయాంలో ఇది జరిగితే చాలా సంతోషం, చరిత్రలో నిలిచిపోతుంది అన్న ఇందూరు జిల్లాగా మనం. ఆ పని చేయకుండా నేను రాజకీయాలకి రిటైర్ కాను, నేను కాను. 100% ఆ పని అవుతుంది. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఇక్కడ వచ్చేది మన ప్రభుత్వం. ఫస్ట్ వచ్చిన వారం రోజుల్లో పేరు మారుతుంది నిజామాబాద్. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అరవింద్ అన్న నాయకత్వం. అన్నా జై శ్రీరామ్ అన్న. వచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారాలు అన్న. మన మినీ ట్యాంక్ బ్యాన్ అని ఒక పేరు మాత్రం పెట్టారు,
కానీ 4.5 సంవత్సరాల నుండి నేను ఒక గంగపుత్రుడుగా చూస్తున్నాను. అందులోని చెరువులు చేపలు చనిపోతుంటే కూడా ఏ మున్సిపల్ వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు ఆ చెరువు గురించి. కానీ మా బతుకు తెరువులు ఒక మార్కెట్ లేదు, ఏ సొసైటీ లేదు, రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ మేము అమ్ముకుంటున్నాం. మాకు ఒక మార్కెట్ కావాలని, మాకు సొసైటీ కావాలని, ఆ యొక్క గంగమ్మ గుడి కావాలని, మరియు అలాగే ఆ యొక్క మున్సిపల్ ఏదో ట్యాంక్ బండ్ చేశారు కదా, అందులో చేపలు చనిపోతూ ఉన్నాయి, మురికి వాసన వస్తుంది. అదే వాటర్ మనం వాటర్ తాగడానికి యూజ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని గమనించి అందులోని చేపలు పట్టడానికి మాకు అవకాశం ఇవ్వగలరని కోరుచున్నాము. చేస్తామన్నా వస్తున్నాం ఇక మేము సోషల్ మీడియాలో బీజేపీ కానీ నువ్వే రావాలా, నువ్వే గెలవాలా, అన్న చూసుకుంటాడు, నేను వేరే జాలు తిరుగుతా. చచ్చిపోతే మనం రాకపోతున్నా అడ్డంగా పోషిస్తున్నామని వీళ్ళందరూ మంత్రులు గారు మైకున్నారు అన్న హిందువుల గురించి వర్ణశాలలు పెడితే బాగుంటుందని ఒక ఆశ అన్న. ఇంద్రాపూర్ అనే ఏరియాలో మొత్తం క్రిస్టియన్ కన్వర్ట్లు బాగా అవుతున్నాయి. ఇప్పుడు కాశ్మీర్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, ఆంధ్ర కానీ, తమిళనాడు కానీ మొత్తం క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యి హిందుత్వంలో యూనిటీ లేకుండా అయిపోతున్నది. సో మేము సోషల్ మీడియాలో ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్గా చేస్తున్నాం బీజేపీకి మద్దతుగా. కానీ మన సెక్యులర్ వాళ్ళు సరిగ్గా లేక మైనస్ అవుతుంది బాగా. సో పూర్వం ఉంటుండేనట వర్ణశాలలు హిందువులకు కూడా, క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి అయితే ఎట్లున్నాయో మనకు కూడా వర్ణశాలలు ఉండాలన్న ప్రతి జిల్లాలో. అప్పుడు అవేర్నెస్ బాగుంటుంది హిందుత్వం మీద. ఇది అన్న ఒక కోరిక. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కి. నీ పరిచయం చేసుకో. మారుతి. నరేంద్ర మోదీ యొక్క స్కీమ్స్ కానీ దాని మీద నీ పరిచయం చేసుకో. మారుతి. ఎక్కడ ఉంటావు? గాయత్రి నగర్. ఏం చదివినావు? ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ కంప్లీట్ అయ్యి ఏం చేస్తావు? యూట్యూబర్ చేస్తూ జొమాటోలో చేస్తున్నా ప్రజెంట్. జొమాటోలో చేస్తున్నా. నన్ను కలువ సార్ వచ్చి. సరే. జై శ్రీరామ్. నరేంద్ర మోదీ యొక్క అభివృద్ధి పనుల గురించి చెప్పుందన్న, ఆయన ఏమేమి చేసిండు, ఏం కావాలనే దాని గురించి కూడా చెప్పండి. ఆ పని మనది, అది మనం చెప్తే ఓట్లు పెరుగుతాయి. ఇంకేమైనా ఎవరైనా మాట్లాడతారండి? जय श्री राम सर, मैं रिन साहब से सवाल करना चाहता हूँ. आपने अभी कहा कि दिल्ली से लेकर दिल्ली तक मोदी होना चाहिए. हमने कई बार कॉर्पोरेटर इलेक्शन में 28 सीट दी बीजेपी को, उसके बाद कुछ लोग टीआरएस में चले गए. उसके लिए आपने क्या किया? आप 28 दिए ना, वही गलती है. 38 देना था. 38 दिए तो मेयर बनता, सरकार बनता. निजामाबाद अर्बन में एमएलए जिताए तो काफी नहीं है. तेलंगाना में बनाओ, पूरा भगवा लहराओ तेलंगाना पे. सिर्फ आपके वार्ड में लहरा है तो काफी नहीं होता, तेलंगाना पे भगवा लहराओ. मेरा सवाल वो नहीं है, जो लोग टीआरएस में गए उसके लिए पार्टी ने क्या किया और आपने क्या किया जो आप फिर वापस बीजेपी में आ रहे? जो हम करते, जो करे आप देखे, जो कर रहे हैं आप देख रहे, जो करेंगे वो भी देखते आप. భారత్ మాతా కి. ఇంకెవరైనా మాట్లాడతారా అన్న? मैं जो भी जाके आ गए ना, सबको बोला बच गया, 1 साल बच गया, अच्छा काम करो. पहले तो वो बोल दिया मैं, उसके बाद हम भी अच्छा काम करते, चिंता मत करो. అన్నా జై శ్రీరామ్. అన్నా జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. మా రోడ్డు ఆక్లపాపాయి రోడ్డు, కట్టెలబండి నుంచి ఆక్లపాపాయి రోడ్డు బాగాలేదు. కాబట్టి ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి అప్లికేషన్ సమర్పించినాము. మరి 7th వార్డు సుఖమధు గారు మరియు 24 వార్డు కిషోర్ గారు వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. ఎన్నిసార్లు వచ్చినా పట్టించుకుంటలేరు. కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా మేము అప్లికేషన్ కూడా సమర్పించాము, ఆ రోడ్డు మంచిగా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. అది ఏందో తీసుకురండి, ఆ కమిషనర్ మాట్లాడదా, మున్సిపల్ కమిషనర్.
అన్న జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మోదీ ఫ్యాన్ని. ఇంకొకటి ఏంటంటే మోదీ గారు అంటే నాకు చాలా కోపం ఉందన్న. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి రోడ్ వేస్తే అవ నేను అది చేసినా ఇది చేసినా 10-20 ఫ్లెక్సీ పెట్టుకుంటాడు. మరి ఇంత చేసి ఆయన ఏం చేస్తలేడంటే మరి ఏందో మీరే అడగాలి. నేనైతే డైరెక్ట్ అయితే కలవలేదు వెళ్ళి. మీరు కలిసినప్పుడు అడిగిన మీరు ఎందుకు ఇది చేస్తలేరన్న, ఇంతగానం చేస్తున్నారు, మీరు చెప్తారు పబ్లిక్ లో పోతే ఏం చేస్తున్నారు పబ్లిక్ తెలుస్తలేదు అని చెప్పేసానండి. వరల్డ్లో ప్రపంచ వింతలు ఉండేది అని అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్న వింతలని మన భారతదేశంలోనే ఉన్నాయి. ఒకటి బ్రిడ్జ్ కానీ, టన్నల్ కానీ, ఇప్పుడు సోలార్ సిస్టమ్ కానీ, ఏదైనా కానీ ఫస్ట్ వరల్డ్ వండర్ ఏదైనా ఉంది అంటే అది మన మోదీ గారు ఒకటే. అది మన అదృష్టం. మన భారతదేశంలో ఆయన ఉండడం అనేది మన అదృష్టం. మళ్ళీ లాస్ట్ 5 years నుంచి మనం ఇక్కడ నిజామాబాద్లో చూస్తూ ఉంటే ఎటువంటి కులాంతర గొడవలు కానీ మతాంతర గొడవలు కానీ జరగలేవన్నా. అది మీ వల్ల అని చెప్పేసి ఇక్కడ చాలా మందికి అంటే నాకు తెలిసినంత వరకు అది మీ వల్ల అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఇంతకుముందు 5 years బ్యాక్ చాలా గొడవలు అవుతూ ఉండే. నేను చిన్నగా ఉన్నప్పుడు సైకిల్ మీద అట్లా పోతూ ఉంటే గొడవలు అవుతుండే. ఏమైంది అని అంటే అటు పోకుండా ఇట్లకెళ్ళి పో అని చెప్పేసి అంటుండే. అది కూడా ఇంకొకటి ఇప్పుడు మోచేతికి బెల్లం పెట్టి అరే నీకు ఒక స్వీట్ ఇచ్చిందా అని చెప్పే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ప్రజల్ని ముంచి మోసం చేసే బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే ఆయన రాహుల్ గాంధీ అని చెప్పేసి నేను అనుకుంటా. ఎందుకంటే లాస్ట్ మంత్ నాకు ఫ్రీ కరెంట్ వచ్చింది. అరే వచ్చిందిగా కరెంట్ ఫ్రీ కరెంట్ వచ్చిందని చెప్పి ఈ మంత్ 1200 బిల్ వచ్చింది. అది అన్న ఇదేంటన్నా లాస్ట్ మంత్ ఫ్రీ బిల్ వచ్చిందని చెప్పేసి మా అమ్మ పరిశాన్ అయింది. అమ్మ మేము ఇంటి ఉంగనే అంటుంది మా అమ్మ. అరే ఏంటన్నా లాస్ట్ మంత్ 0 వచ్చింది, ఈ మంత్ కరెంట్ బిల్ వచ్చిందంటే ఆయన ఆపరేటర్ అడిగిన అన్న ఏందన్నా బిల్ వచ్చిందంటే లాస్ట్ ఇయర్ ఈ నెలలో మీరు ఇంత కాల్చారు దాని మీద ఇప్పుడు బిల్ వచ్చిందంటే అదేందన్నా లాస్ట్ ఇయర్ అది ఇప్పుడు ఉంటారు కదా నాకు అర్థం కాదు. అదే లాస్ట్ ఇయర్కి ఇప్పుడు ఏందన్నా లెక్క నాకు అర్థం కాదనంటే అది ఏమో అన్న నాకు తెలియదు అంటే వాళ్ళ 5 ఆఫీసర్ని అడిగితే మేమేం చేయాలమన్నా ఒకసారి బిల్ వచ్చింది కదా కట్టాలంటాడు. ఇప్పుడు ఆ బిల్లు కట్టాలన్నా కట్టద్దా ఏం చేయాలా ఇంట్లో పోతే మా అమ్మ అడిగితే 1200 కట్టుకుంటుంది. 7కెళ్ళి కట్టాలని అర్థం కాదు. అట్లా అది ఉన్నది పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన గ్యారెంటీలు అంటారు కానీ ఏం గ్యారెంటీలు వాళ్ళకే క్లారిటీ లేదు, వాళ్ళకే లేదు. ఏమన్నా అంటే మా పార్టీలకి రండి మాకు రండి అరే మీరు ఏం చేస్తారు భయ్ నాకు అర్థం కాదు. గొడవలు పెడతారు. ఎవరు పెడతారు అన్న గొడవలు నాకు అర్థం కాదు. ఎవరైనా గొడవలు పెట్టారు. హిందూ ముస్లిం గొడవలు పెట్టారు. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తే మీకు అది చేస్తారు ఇది చేస్తారు. మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు ఇంకెన్ని రోజులు మత రాజకీయాలు చేస్తారు, ఇంకెన్ని రోజులు వాళ్ళని భారతదేశంలో విజింపై చేస్తారు. అందరూ భారతీయులు. మీ ఇంట్లో ఆఫర్ ఏమైనా తీసుకుంటారా? మోదీ గారి ఏ స్కీమ్ కూడా మీ ఇంట్లో తీసుకుంటలేరా? ఇంకెప్పుడు పాలిత ప్రాంతాలు చేస్తారు, ఇంకెప్పుడు మీరు చేస్తారు నాకు అర్థం కాదని చెప్పేసి మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పిండన్న. నా ఫ్రెండ్ ఒకటి సల్మాన్ అని ఉంటాడన్న. ఆయన మంచి స్టూడెంట్, డిగ్రీ చదువుకున్నాడు. సౌదీ పోయిన తర్వాత లేబర్ కింద తీసుకున్నారన్న. లేబర్ పని చేసుకున్నారు. నాకు ఫోన్ చేసినప్పుడు అన్న ఏం చదువుకున్నారా డిగ్రీ చదువుకున్నా కానీ వచ్చి లేబర్ పని చేస్తున్నా అని చెప్పేసి అన్నాడు. లాస్ట్ 2 years లో వాడు సూపర్వైజర్ అండి అన్న. ఎందుకు అంటే రీజన్ మోదీ. ఎందుకంటే G20 ఎప్పుడైతే G20 ప్రెసిడెంట్ ఇండియా అయిందో ప్రతి వ్యక్తి మన ఇండియాలో తెలుస్తలేదు అన్న. మోదీ గారి ఇండియాలో తెలుస్తలేదు, ఆయన వాల్యూ అనేది తెలుస్తలేదు. అవునన్న ఇంత మన ఇంట్లో 1,00,000 రూపాయలు అనే అనుకో, 1,00,000 విలువ మనకెందుకు తెలుస్తుంది అన్న? మన ఇంట్లో డైమండ్ ఉంటే మనకెందుకు తెలుస్తుంది అన్న? పక్కడికి తెలుస్తుంది. పక్క దేశాలలో అడిగిన మోదీ గారి గొప్పతనం చెప్తారు. పక్క దేశాలలో ఎప్పుడు ఎంతగానో అంటే నిజంగా వాస్తవానికి చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మోదీ గారు అంటే చాలా కోపం ఉందన్న. ఎందుకు చెప్పొద్దన్న? ఈడ రోడ్ మీద ఇక్కడికి వెళ్ళి అక్కడ రోడ్ వేసి 10 లక్షలు వేసుకునే ఈ ప్రపంచంలో ఇంత చేస్తున్న మోదీ గారు ఎందుకు చేయరన్న నాకు చెప్పండి. ఎందుకు చేయరు? మీరు అడగాల కదా అన్న. మీరు చేస్తే మాకు కూడా ఓట్లేస్తాయి అన్న. మీరు చెప్పాలా కదా, మీరు చెప్పదని మాకేస్తే మీరు ప్రజలలో ఏం చెప్తామని చెప్తే ఏం చెప్తామన్నా? ఎవరన్నా అడిగితే ఎవరికి తెలుసా స్కీమ్ల గురించి? ఎన్ని స్కీమ్లు ఉన్నాయి, అద్భుత స్కీమ్లు ఉన్నాయి. ఒక్క పరివారంలో గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్కరికి రావాలని ఏం రూల్ లేదన్నా. బిజినెస్ చేసుకుంటే గవర్నమెంట్ కంటే ఒక నా ఫ్రెండ్ ఒకడు రిటైర్ అయిపోయాడు. మా గ్రాండ్ ఫాదర్ రిటైర్ అయితే ఎంత సంపాదించాను అంటే ఏం లేదన్నా ఒక ఇల్లు సంపాదించాలి, రిటైర్ అయిన పెన్షన్ పైసలు వచ్చినాయని. ఆయన ఏజెంట్ ఒక రియల్ ఎస్టేట్ లో వేసి ఒక 4-5 బంగ్లాలు ఉన్నాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ ఏం గవర్నమెంట్ జాబ్ చేస్తావు నా? ఎన్ని రోజులు గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ ఫ్యామిలీ సెక్యూరిటీ అయినా దేశం గురించి ఏం చేయాలా? మోదీ గారు ఎందుకు చేస్తారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఆయనకు ఒక కుటుంబం ఉన్నారా, పిల్లలు ఉన్నారా, పాపలు ఉన్నారా? ఆయన సంపాదించుకున్న ఆస్తి ఎవరికైనా ఇచ్చేదన్నా? ఎవరి కోసం చేస్తున్నారా? మనందరి కోసం చేస్తున్నప్పుడు మనమందరం ఆయన ఒకటే, ఆయన కోటేయాలా కానీ నేను చెప్తేనే చేస్తా, నేను హిందూ, నేను ముస్లిం. ఎవరి కోసం అన్న? బయట దేశాలలో పోయి అడుగుతారన్న. ముస్లింలు ఎంత గొప్పగా చూస్తున్నారన్న. ఆబుదాబిలో ఒక ఆలయం కట్టించారు అంటే మన ఇండియా నిజామాబాద్ టెంపుల్ కట్టాలంటే ఆడి పర్మిషన్ తీసుకో, వీడి పర్మిషన్ తీసుకో, మున్సిపల్ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకో, వాళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకుంటారు అన్న? అది అర్థం కాదు. మోదీ గారికి చెప్పాలంటేనే టైం దొరికి పేరేందా అన్నావమ్మా? రాజేష్ అన్న. ఈ అడ్వర్టైజ్మెంట్ చేయాలి. కేసీఆర్ అది ఏంది రైతు బంధు పెట్టుకున్నాడు ఒకసారి 2017లో. రైతు బంధు పెట్టి
కశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా, అస్సాంకి వెళ్ళి గుజరాత్ దాకా అన్ని భాషలలో అన్ని పేపర్లలో 100 కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నాడు. ఇచ్చేది 10,000 రూపాయలు. 100 కోట్లు పెట్టి నేను ఒకసారి డిస్కషన్ 2-2.5 ఏళ్ల కింద మోడీ గారితో అయింది. సార్ వాళ్ళేమో అట్లా ఖర్చు పెడుతున్నారు, మనమేమో పెడతలేము అంటే, అరవింద్ ఇది ప్రజల సొమ్మిది, మన పార్టీది కాదు, మనది కాదు. దేన్ని మీరు సోషల్ మీడియాలో ఎంత చేయగలుగుతారో చేయండి, మంచి రోజులు అవే వస్తాయి మనకి భారతీయ జనతా పార్టీకి. ప్రజాధనం దుర్వినియోగం చేసుకోవద్దని చెప్పిండు. ఇవాళ ఈ రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పు అంటారు, 5 లక్షల కోట్ల అప్పు అంటారు. దేశంతో అంటలేరు కదా, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది కదా. వీళ్ళేం ఫ్రీలు ఇస్తారండి? వీళ్ళే తులం బంగారం ఇస్తారు. అరే ఆయన 5 లక్షలు ఫ్రీ ఇస్తున్నాడు నీకు ఆయుష్మాన్ భారత్ కింద. ప్రతి సంవత్సరం 5 లక్షలు నీకు ఆరోగ్యం చెడిపోతే కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఇలా చేయించుకుంటే 5 లక్షలు ఇస్తున్నాడు. 4 కోట్ల ఇల్లు కట్టిండి, ఇంటికి 2 లక్షలు ఫ్రీగా ఇచ్చాడు. ఆయన లక్షలు ఇస్తున్నాడు, సిస్టంలో ఇస్తున్నాడు. ఒక సిస్టమ్ లేదు, వీళ్ళు ఇచ్చేది లేదు, పెట్టేది లేదు, దబా అనౌన్స్మెంట్లు చేసుడు, అవి అయ్యేది కాదు. ఓట్లు అయిపోతాయి, మళ్ళీ 5 ఏళ్ళు గాయమవుతారు. ఇప్పుడు అదే అవుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా అడిగిర్రా అండి తులం బంగారం? ఎవరికి ఇయ్యడు కూడా. తులం బంగారం పెట్టిస్తారు. వాళ్ళు 4,000 రూపాయలు మహిళలు అడిగినరా? అన్ని అబద్ధాలు చెప్పుడు, చేతుకు బెల్లం పెట్టు. గవర్నమెంట్లకు రావడము, దోసుకోవడము, గాయమైపోవడం. సో ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. అందుకనే చెప్తున్నా, గల్లీ కాడికే ఢిల్లీ దాకా నరేంద్ర మోడీకే ఎయిర్ రోడ్. కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు అని అంటున్నారన్న, వాస్తవమే, కరెక్టే. కానీ అది ఎవరికి ఇచ్చిండన్న? భూస్వాములకే ఇచ్చిండే తప్ప కౌలు రైతులకు ఏమొచ్చిందన్న? ఏం రాలేదు. నీకు తెలంగాణకి ముఖ్యమంత్రివి, నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రివి కదా, నీకు తెలంగాణ ప్రజలతోటి నీకు ఓట్లు కావాలి. ఓకే, నువ్వు తెలంగాణలో పేపర్లు, అస్సాంలో ఎందుకు రాబాయి నీకు పేపర్లు? కాశ్మీర్లో ఎందుకు నీకు? ఏమై టీఆర్ఎస్ పార్టీ మార్చిండు, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అన్నాడు, జైలుకు పోయి పడ్డారు. ఏ తెలంగాణ లేకపోయే, భారత్లో లేకపోయే, తెలంగాణ లేకపోయే, ఇందూరులో లేకపోయే, జాగృతి గాయబాయ్. ఒక అరెస్ట్ పోయి 2 అయినాయి. ఈడీ చేసింది, సిబిఐ చేసింది. ఏం లాభమే? నీ గుజరాత్ లో రైతు బంధు చేసింది, అక్కడ లోటేసేది దాన్ని. ఎందుకు ఓవర్గా ఊహించుకొని ఓల పైసలు దుర్వినియోగమైన నరేంద్ర మోడీ గారి విషయం నేను లాస్ట్ లో చెప్తా. ప్రోగ్రాం బంద్ కాకంటే ముందు, భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి సభ్యుల కోసం నేను ఒక స్కీమ్ పెట్టి, సార్ గేటెడ్ కమ్యూనిటీలో ఎట్లయితే డిపాజిట్లు తీసుకుని ఫండ్ పెట్టుకుంటారు, కార్పస్ ఫండ్, చిన్న ఏమన్నా ఖర్చు అవసరం పడ్డప్పుడు అందులో నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ తోటి ఖర్చు పెడతారు. సార్ నేను ఒక 5 కోట్లు డిపాజిట్ మన కార్యకర్తల కోసం పెడతా, నాకు ఒక 25 లక్షలు సంవత్సరానికి ఇంట్రెస్ట్ వస్తుంది, దాంతో మన పిల్లగాళ్ళు రోడ్ యాక్సిడెంట్లో చనిపోతారు, ఇంకే సమస్యలు అవుతాయి, మంచి పనులు కూడా చేస్తారు, గృహప్రవేశం చేసుకుంటారు, బిడ్డ పెళ్లి చేస్తారు, వీలైనంత సాయం చేద్దాం అనుకుంటున్నా అంటే ఆలోచన చేసిండు. ఇక్కడనేమో 100 కోట్లు ఖర్చు పెడతారు ఎలక్షన్లల్లా, ఆడ గుజరాత్ పోతే 30 లక్షలలో ఎలక్షన్ అయిపోతుంది, పార్లమెంట్ 60-70 లక్షలలో అయిపోతుంది. ఇదంతా చూసుకొని ఆయన ఆలోచన చేసుకొని, నన్ను ఏం అనలే అంటే బంద్ చేయమని చెప్పలే, చేస్తున్నాడు చేసుకొని, ఆయనకు తెలుసు కదా ఈడ ఖర్చు ఎక్కువ ఉంటుందని. ఇక దాని బదులు ఇది మంచిది అనుకున్నాడో మనసులో అనుకొని ఇంకో పని చేయాలన్నాను. ఇప్పుడు సంపన్న వర్గాలు ఉండే ఏరియా ఉంటుంది ఇందూరు పట్టణంలో, బస్తీలు ఉంటాయి, గరీబుల బస్తీలు ఉంటాయి. అక్కడికి ఆడ పిల్లగాళ్ళు బొమ్మ కొంటారు, 2 రోజులు ఆడతారు, 3వ రోజు పక్కకు పడేసి కొత్త బొమ్మ కొంటారు. ఆ బొమ్మలన్నీ మంచిగా ఉంటాయి, క్వాలిటీ చెడిపోవు, ఆ బొమ్మలన్నీ జమ చేయి. ఈ బస్తీలల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇళ్లల్లో కూడా ఫంక్షన్లు అవుతాయి, పిల్లలు పుడతారు, బర్త్డేలు అవుతాయి. ఇవి తీసుకుపోయి అక్కడి ఇచ్చినోడు కుస్సు, తీసుకున్నోడు కుస్సు, నువ్వు కుస్సు, ముగ్గురు ఒక్క బొమ్మతోటి ముగ్గురు సంతోషం అవుతారంటారు ఆయన. సో సమాజాన్ని కలిపే మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఈ కాంగ్రెస్ వాడేమో నాకు ఇయ్యేలాంటి వరకు నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల గవర్నమెంట్ లా హిందువుల కోసమే స్కీమ్ పెట్టింది ఒకటి చూపెట్టుది. ఈ కాంగ్రెస్ వాడు దుర్మార్గుడు, రాక్షసుడు, వీడు ముస్లిం యువకుడు 10వ తరగతి పాస్ అయితే 5,000 ఇస్తా, ఇంటర్మీడియట్ పాస్ అయితే 50,000 ఇస్తా, డిగ్రీ పాస్ అయితే 2 లక్షలు ఇస్తా. ఎందుకు హిందూ పాస్ అయితే ఇయ్యవా? ఎవడు ఎత్తుడన్నా మతతత్వ రాజకీయాలు.
ఎవడు చేస్తున్నాడు? సో ఇవన్నీ గమనించాలా. మతతత్వ రాజకీయాలు చేసేదే ఈ దరిద్రపు కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ మతతత్వ రాజకీయాలు చేయదు. రోహింగ్యా వాడికి ఇప్పుడు నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు రోహింగ్యాకి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లిం కూడా పౌరసత్వం ఇవ్వమంటుండు హిందువులకు ఇస్తే. అసలు మిమ్మల్ని ఎవరన్నా ఆయన మిమ్మల్ని భారతదేశం విభజించమన్నది? విభజించారు కదా, మళ్ళీ ఆడికెళ్ళి వచ్చిన హిందువులకు ఇస్తారు కానీ ఆడికెళ్ళి వచ్చిన ముస్లింలకు ఎందుకు ఇస్తారు? ఎవడు చేస్తున్నాడు మతతత్వ రాజకీయాలు? వీళ్ళ చేతుల దేశం పోయిందంటే దేశం గోలవుతుంది. జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని విత్ టోటల్ డ్యూ రెస్పెక్ట్ ఆయనకి మర్యాద పూర్వకంగా చెప్తున్నా, మీలాంటి ఆలోచన ఉన్న పార్టీలకి ఓటేస్తే ఈ దేశం ఇంకొక పార్టీషన్ చూస్తుంది. మీ పార్టీని ఎంత తొందరగా ఫినిష్ చేసి భూస్థాపితం చేస్తే భారతదేశం అంత ఫాస్ట్ గా ముందుకు పోతుంది. అదేందో బంగ్లాదేశ్ వాడికి ఎందుకు ఇస్తాడు? బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లింకి, రోహింగ్యాకి, మయన్మార్కి వెళ్ళి వచ్చిన ముస్లింకి ఎందుకు ఇస్తారు పౌరసత్వం? ఇక్కడికి వెళ్ళాలని తీసి బయట ఎందుకు పడేయద్దు? ఎన్ఆర్సీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయొద్దు? ఆ ప్రెషర్ కనబడుతున్నది పెద్ద మనిషికి. ఆంజనేయ స్వామి భక్తుల దగ్గరకు పోయి వీడియో తీసినాడు. ఆ స్వామి భక్తులందరూ నెక్స్ట్ టైం వస్తే మీడియా ముందర నుంచి ఆంజనేయ స్వామి భక్తులు మీ దగ్గరికి మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తే రామ మందిరం అయిపోయింది, కృష్ణ మందిరం సంగతి ఏంది మథురాలని అడుగురు. సార్ దయచేసి అడుగురి. मंदिर यहां बना वही बना, मथुरा में भी वही बनना चाहिए. धन्यवाद. भारत माता की भारत माता के, भारत माता के. अरविंद नायकत्व, सूरन्न नायकत्व.